గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మీరు హస్త సాముద్రికం గురించి చాలా బుక్స్ రాశారు అని విన్నాము. అండ్ చాలా సంవత్సరాల నుంచి దీని గురించి మీరు రీసెర్చ్ చేసి బుక్లు రాశారని చెప్పి విన్నాము. అయితే అసలు హస్త సాముద్రికము అనేది మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? అసలు ఆ వేలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? నేను నా బాల్యంలో మా పెద్దనాన్నగారి ఇంట్లో పెరిగాను. 5వ సంవత్సరం వయసు నుంచి 12వ సంవత్సరం వయసు దగ్గరికి వచ్చేసరికి ఆయన అప్పటికే చాలా నిష్ణాతుడు దాంట్లో. నరసింహారావు గారు, నాయుడు నరసింహారావు గారని, ఆయన దగ్గరికి అనేక మంది ఈ హస్త సాముద్రికం కోసం చెప్పించుకోవడం కోసం వచ్చేవారు. నేను 12వ సంవత్సరం అంటే 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడు అప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏవో చెప్తూ ఉండేవారు. వాళ్ళు ఆయన్ని గౌరవించి కాళ్ళకి నమస్కారాలు పెట్టి వెళ్ళేవారు. ఆ రోజుల్లో నేను అడిగేవాడిని, మీరు ఎలా చెప్తున్నారే? ఆయన చెప్తున్నప్పుడు నేను పక్కన నుంచుని చూసేవాడిని. ఆయన చేతిలో ఈ రేఖలు చూసి, ఈ గ్రహస్థానాలు చూసి, ఆయన వాళ్ళతోటి ఏదో నీ రేఖ ఇలా ఉంది కనుక నువ్వు రాజకీయ నాయకుడు అవుతావు, అంచేత ఈ వ్యాపారం అది పెట్టుకోకు అని ఒక ఆయనకి చెప్తుంటే, ఆయన అనతి కాలంలోనే ఆయన ఆ రంగంలోకి వెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఇలాగా అనేకం చూస్తున్నప్పుడు నాకు దాని మీద ఆసక్తి కలిగి ఆయన్ని చెప్పమని అడిగితే, ఆయన నువ్వు చూస్తూ ఉండు, ఏదైనా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నువ్వు గమనిస్తే అది నీ మనసులో పెట్టుకో, లేకపోతే కాగితం మీద రాసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడుగు, నన్ను వాళ్ళు ఎదురుకుండా అడక్కు అని అలాగే నాకు కొన్ని మెలకువలు ఆయన చెప్పేవారు. నేను ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత అంటే 1973లో అప్పుడు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేశాను కనుక ఆయన అప్పుడు ఏం చెప్పారంటే, కొన్ని పుస్తకాలు చెప్తాను, అవి చదువు, నువ్వు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా తెచ్చుకో అని చెప్తే, నేను అప్పుడు ఇంగ్లీష్లో మంచి సాముద్రిక శాస్త్ర గ్రంథాలు ఉండేవి అప్పటికి. తెలుగులో కూడా కొన్ని బుక్స్ వచ్చినాయి అప్పటికి. సూర్య సాముద్రికం అని, శార్వరి సాముద్రిక సర్వస్వం అని రాశారు. ఇంగ్లీష్లో అయితే సెయింట్ జర్మైన్, విలియం బెనిహాము, హీరో, డెస్బరోలు, జాక్విన్, ఇలా చాలామంది బుక్స్ రాశారు. వాటి కోసం వెతుక్కుని అవి తెచ్చుకుని చదువుకుని, నేను అప్పుడు అంటే 73 అంటే ఇప్పటికీ 51 సంవత్సరాలు అయింది అంతే కదా. అప్పటి నుంచి కూడా నేను ఇది అధ్యయనం చేస్తూనే ఉన్నాను. అయితే ప్రాక్టికల్గా నేను 79లో జాబ్లోకి వచ్చాను. అప్పటి నుంచి ప్రతి ఆదివారం ఖాళీ ఉన్నప్పుడు, నాకు సెలవులు ఉన్నప్పుడు అనేక చోట్లకు వెళ్ళి డిఫరెంట్ ఫీల్డ్స్కి వెళ్ళి, అంటే కూలి పని చేసుకునేవాడు, రిక్షా డ్రైవరు, వ్యవసాయం చేసేవాడు, జమీందారు, పొలిటికల్ లీడరు, వ్యాపారం చేసేటువంటి వాడు, పరిశ్రమలు నడిపేటువంటి వాళ్ళు, అలాగే అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళి, అలాగే మానసికంగా శారీరకంగా వికలాంగులు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, ఇలాగ అనేక మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులన్నింటినీ వాళ్ళ పర్మిషన్ తోటి తీసుకుని చూసి, కొన్ని చోట్ల ఆ రోజుల్లో అయితే ప్రింట్లు తీసుకుని అవి తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకుని ఎనలైజ్ చేస్తూ, అంటే శాస్త్రంలో మనం తెలుసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అవి మన జీవితానికి సంబంధించి, మానవ జీవితానికి సంబంధించి చెప్పగలిగేటువంటి, అంటే మనం ఏమిటో తెలిస్తే మనం భవిష్యత్తులో ఏం చేస్తాము, ఎలా ఎదుగుతాము అనేటువంటి విషయాలన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి. మనకి సంబంధించిన విషయాలన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. అయితే గురుగారు, మీరు చెప్పినట్టు మన చేతుల్లోనే ఉంటాయని అన్నారు. అయితే సాధారణంగా ఒక మనిషి పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే గ్రహాలు, రాసులు, వీటి యొక్క ప్రభావమే చూస్తున్నారు. కానీ హస్త సాముద్రికం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
అసలు నిజమే. ఈ సాముద్రికం యొక్క ప్రాముఖ్యత ఎంత వరకు ఉంది మనిషి జీవితంలో? ఒక విధంగా చెప్పాలంటే నేను అనేక గ్రంథాలు ఈ అధ్యయనం చేసిన దాని మీదట మన గురించి మనం తెలుసుకోవడానికి పుట్టినటువంటి మొట్టమొదటి శాస్త్రమే సాముద్రిక శాస్త్రం. ఫస్ట్ ఇదే. ఎందుకనంటే ఇప్పుడు అనేక శాస్త్రాలు వచ్చినాయి గత 100-200 సంవత్సరాల నుంచి. ఇవన్నీ రవాణాల రంగంలో కానీ, కమ్యూనికేషన్ రంగంలో కానీ, అవును, ఇవన్నీ కూడా సైన్స్, వైద్య రంగంలో కానీ ఒక 1000 సంవత్సరాలు వెనక్కి వెళితే ఇన్ని శాస్త్రాలు లేవుగా. అవును, 2000, 10,000 వెనక్కి వెళ్ళామనుకోండి, 10,000 సంవత్సరాల క్రితం కూడా మనిషి ఉన్నాడుగా. అవును, అతనికి అరచేయిందిగా. అవును, అప్పుడు కూడా మనిషికి అంటే మన రామాయణ కాలానికి వెళ్దాం, లేకపోతే అంతకు ముందుకు వెళ్దాం. ఓ 10,000 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు ఉండేటువంటి మనిషి కొన్ని యుగాల క్రితమే. అప్పుడు మానవుని యొక్క ఆలోచన నేను ఎలా జీవించాలి అనేటువంటిది, నేను ఏమవుతాను భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనలోంచి పుట్టుకొచ్చి పరిశీలించడం మొదలుపెట్టారు. మనుషుల్ని పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ పరిశీలించడంలో ఒక ఊళ్ళో ఒక 10 మంది ఉన్నారు, ఒక 9. మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పి మీకు చెప్తాను నేను. వాళ్ళందరూ కలిసి, ఆ ఊర్లో అందరూ కలిసి ఆహారం కోసం వేటకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దాంట్లో ఒక వ్యక్తి చెట్టు మీద తేనె పట్టు ఉంది, తేనె తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ గంతులేస్తూ ఉంటే వాడు సులువుగా దాన్ని ఆ ఈగల్ని బెదిరించి దానికి ఒక ఏదో చూపెట్టి అది వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎక్కి తీసుకురావడానికి ఒక ఆలోచన చెప్పాడు. మిగతా వాళ్ళందరికీ రానటువంటి ఆలోచన అతనికి వచ్చింది, తెచ్చేసుకున్నారు. మన్నాడు మళ్ళీ ఇంకో చోటకి ఏ చేపల వేటకో వెళ్తున్నారు. సులువుగా సముద్రంలోంచి కాలువలోంచి చేపలు. ఈ వ్యక్తి ఎప్పుడైతే ముందు సులువు చెప్పాడో ఆ సులువు అతన్ని అడుగుతూ ఉంటారు. అలాగా అతను కొన్ని తెలివితేటలను ప్రదర్శిస్తూ వాళ్ళకి అటువంటి విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకొకసారి అడవికి వెళ్తే ఒక పులి వీళ్ళందరినీ తరుముకొచ్చింది. ఈ 10 మందిలో ఒకడు ముందుకెళ్ళి ధైర్యంగా నిలబడి దాన్ని ఎదుర్కొన్నాడు. మన్నాడి నుంచి అటువంటిది ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళారు. సాయంత్రం అందరూ ఇంట్లో కూర్చుని హాయిగా చక్కగా కబుర్లు చెప్పు. సాయంత్రం వీళ్ళని వినోదం కోసం ఒకటి లేచి ఒక పాట పాడటమో ఒక నృత్యం చేయడమో మొదలుపెట్టాడు. ఇలాగే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి సమావేశం వచ్చినప్పుడు వంటలు చేయడానికి ఒకటి సిద్ధపడి తయారు చేశాడు. ఇలాగ ప్రత్యేకమైనటువంటి విషయాలు కొన్నిటిలో వీడిలో ఎందుకున్నాయి. ఒకడు నాయకత్వం వహించి వీళ్ళందరినీ ఒరే నువ్వు ఇలా ఉండని నాయకత్వం, లీడర్షిప్ వహిస్తున్నాడు. అప్పుడు ఇలాగ 90 మనం చూసి వీడిలో నాయకత్వం వహించడానికి ఏ క్వాలిటీ ఉంది అంటే ఎలా తెలుస్తుంది? అప్పుడు అరచేతిలో చూస్తే మిగిలిన వాటి కంటే భిన్నంగా ఆ నాయకత్వం వహించేవాడు చేతిలో చూస్తే గురుస్థానం ఉన్నతంగా కనిపిస్తుంది. ఈ సులువులు చేపలు పట్టడంలోనూ అడవుకు వెళ్ళడం, ఈ సులువులు ప్రదర్శించేవాడిని చూస్తే వాడి శిరోరేఖ చక్కగా ఉంటుంది, తెలివితేటలు వాడికి చక్కగా ఉన్నాయి. ఇంకొకడు పులిని సింహాన్ని ఎదిరించేటువంటి వాడిని చేయి చూస్తే వాడి చేతిలో జీవితరేఖ దృఢంగా ఉండి కుజస్థానం బలంగా ఉంది. ఇంకొకడు సాయంత్రం డ్యాన్సులు చేస్తూ పాటలు రాగాలాపన చేసేటువంటి వాడి చేయిని చూస్తే చక్కగా చేతిని మృదువుగా ఉండి కోమలంగా ఉండి సున్నితంగా ఉండి శుక్రస్థానం బాగుంది. వాడు లలిత కళలు. ఇలాగా ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏమిటో గుర్తించేటువంటిది ఒక సాముద్రిక శాస్త్రంలోనే తెలుస్తుంది మీకు. ఇంకా దేంట్లో తెలుస్తా చెప్పండి? మీరు ఆదివారం పుట్టారంటే ఆ వేళ ప్రత్యేకమైన ఒక
పని ఏమైనా చేయగలరా? మీలాగే అందరూ పుట్టుండొచ్చుగా, అవునా? కవల పిల్లలు ఇద్దరు ఒకేసారి పుడతారుగా, వాళ్ళిద్దరు ఒకలాగే ఉండాలిగా. కానీ వాళ్ళిద్దరూ వేరు వేరు రంగాల్లో నిష్ణాతులు అవ్వచ్చు. మరి అది విభజన ఎలా జరిగింది అంటే తల్లి గర్భంలో బీజము నాటుకున్నప్పుడే ఆ విభజన జరుగుద్ది. తల్లి గర్భంలో బీజము అంటే స్త్రీ పురుష బీజం కలిసి అండం ఏర్పడినప్పుడు మొట్టమొదటి విభజన జరుగుద్ది. కొన్ని సందర్భాల్లో ఆ విభజన జరిగినప్పుడు రెండు ముక్కలు రెండు రకాలైనటువంటి పిండాలుగా అభివృద్ధి చెందుతాయి. అంటే ఒక పిండము స్త్రీ అవ్వచ్చు, ఒక పిండము పురుషుడు అవ్వచ్చు, కవల పిల్లలు అవ్వచ్చు. కానీ ఆ విభజన జరిగినటువంటి స్ప్లిట్ సెకండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆధునిక సైన్స్లో నానో సెకండ్ కాలంలో అది జరుగుతుంది అంటున్నారు. నానో సెకండ్ అంటే మీకు తెలుసా? సెకనులో 100 కోట్ల వంతులో జరుగుతుంది అది. అంటే ఈ సృష్టిలో ఏది జరిగినా అతి సూక్ష్మమైనటువంటి సమయంలో, ఈ సృష్టిలో ఏది జరిగినా అతి సూక్ష్మమైనటువంటి సమయంలో అది ఫిక్స్ అయిపోద్ది. అంటే సృష్టిలో ఏది జరిగినా ఈ గ్రహాలు కానీ ఉపగ్రహాలు కానీ మనము కానీ ఎవరికి ఏమి జరిగినా అది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా జరుగుతాయి. ఆ ప్లానింగ్ అంతా ముందే జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మన భూమి మీద ఉన్నాము. సూర్యుడి చుట్టూ భూమి ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతుంది. ఎన్నాళ్ళ నుంచి తిరుగుతుందో మీకు తెలుసా? సైన్స్ చెప్పిన ప్రకారం 400 కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతుంది. ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసా? గంటకు 18,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. సూర్యుడికి మనకి ఉండే దూరం తెలుసా మీకు? 15 కోట్ల నుంచి 18 కోట్ల దూరం. అంటే దగ్గరగా ఉన్నప్పుడు ఇప్పుడు వేసవి కాలంలో 15 కోట్ల దూరంలో ఉంటాం, శీతాకాలంలో 18 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాం. అంటే ఇవన్నీ ఫిక్స్డ్, ఒక ప్రోగ్రామింగ్ ప్రకారం జరుగుతాయి, నిర్దిష్టమైన ప్రణాళిక. దాంట్లో భాగాలమే కదా మనం, దానిలో భాగాలమే కదా మనం. మన జీవితం కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారము జరుగుతుంది. ఆ ప్రణాళిక ఎక్కడ ఉంది అది తెలుసుకోవడమే ఈ సాముద్రికం. అది ఎక్కడుంటుంది? మన గురించి చెప్పేటువంటి మన దగ్గరే ఉండాలి. ఇంకో చెట్టు మీద, పుట్ట మీద, గోడ మీద, బల్లి మీద ఉండదుగా. ఎందుకు ఉంటుంది? అది మనకి చెందినటువంటి అంశము మన అరచేతిలో నిక్షిప్తమై ఉంటుంది. మనం వెతుక్కోవటం, దాన్ని కనిపెట్టడం, దాన్ని చదవటం మనకి చేతనవ్వాలి. ఇప్పుడు ప్రపంచంలో మనం భావాన్ని వ్యక్తం చేయడం కోసం అనేక భాషలు ఉన్నాయి. 400 భాషలు లిపితోటి ఉన్నాయి ఇప్పుడు అనుకుందాం. 400 భాషల్లో మన రూపాయి నోటు మీద 14 భాషలు ఉంటాయి, అవునా? 14 భాషల్లోనూ వేరువేరుగా ఉంటాయి. కానీ వాటి యొక్క ఆన్సర్ మాత్రం ఒకటే కదా. ఆ రూపాయి నోటు మీద ఎంత విలువ ఉంటే అంతా చెప్తాయి. అయితే అవన్నీ గీతలే కదా. మీ పేరేమిటి? సుమ. ఆ సుమ మన తెలుగు, ఇంగ్లీష్లో రాస్తే SUMA, తెలుగులో అయితే సుమ, ఉర్దూలో అయితే ఇంకోలా ఉంటుంది. ఇలా ఏ భాషలో తీసుకున్నా అవన్నీ గీతలేనా? ఆ గీతలు ఒక అర్థాన్ని ఇస్తాయి. మన రాతలని కూడా గీతలే. గీతల్లో ఒక అర్థం ఉంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంగ్లీషు పామిస్ట్రీ రైటర్ ఏమన్నా అంటే, అవర్ లైఫ్ ఈజ్ ఎ ప్రీ రిటర్న్ డాక్యుమెంట్, ఇట్స్ నెవర్ రీరిటర్న్ అగైన్ అండ్ అగైన్ అన్నాడు. అంటే మన జీవితానికి సంబంధించిన అంశాలన్నీ ముందుగా రాయబడి ఉన్నాయి. సపోజ్ మీ తాతగారు మీరు పుట్టని క్రితం మీ నాన్నగారికి మీకు కూతురు పుడితే సుమన్ పేరు పెట్టు, నీకు బంజారా హిల్స్లో ఇంత స్థలం ఉంది, ఎక్కడో విజయవాడలో ఎక్కడో ఇంత పొలం ఉంది, ఇవన్నీ ఆస్తులు ఉన్నాయి, దాని బ్యాంక్ అకౌంట్ ఉంది, ఈ అకౌంట్ అంతా కూడా వడ్డీతో సహా దాంట్లో ఉంటుంది. సుమకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ ఆవిడకి అప్పచెప్పండి అని రాశారు. అంటే ఆ కాగితాల్లో రాసినటువంటి గీతాలు ఎంత వాల్యూ ఉన్నాయి దానికి? అవన్నీ పట్టుకొచ్చి ఇచ్చేస్తాయి కదా మీకు. 18 సంవత్సరాల తర్వాత వచ్చి వడ్డీతో సహా మిమ్మల్ని మీ తాతగారు మీకు డైరెక్షన్ ఇచ్చారు. పుట్టిన తర్వాత నువ్వు ఎదిగిన తర్వాత నీ 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దాని మీద వచ్చి వడ్డీ అంతా అనాథాశ్రమానికి ఇయ్యమ్మా అని రాశారు. కింద సంతకం పెట్టారు. ఈ సంతకం కూడా గీతలే కదా. ఈ గీతలకు ఎంత పవర్ ఉంది? తర్వాత ఏమేమి చేయాలో ఎప్పుడో చెప్పారు, అవునా? ఇది లిపి. అది మానవుడు
తన భావానికి అనుగుణంగా తయారు చేసుకున్నటువంటి లిపి. కానీ ప్రకృతే సహజంగా కొన్ని గీతలను ఏర్పాటు చేస్తుంది. ఆ గీతలకి కొంత అర్థాలు ఉంటాయి. అటువంటి గీతలు మానవుని చేతి మీద మనకి ప్రత్యేకమైన ఐడెంటిటీ. మీ తాతగారు ఇచ్చిన డాక్యుమెంట్ ఎవ్వరికీ చెల్లదు, మీకే చెల్లినట్లు సృష్టికర్త మనం చేతిలో వేసినటువంటి గీతలు మనకే చెందుతాయి. ఈ గీతలకు ఒక అర్థం ఉంది. ఇది ఒక భాష. ఇట్స్ ఎ లాంగ్వేజ్. దిస్ లాంగ్వేజ్ కాల్డ్ యాజ్ పామిస్ట్రీ. మన గురించి మనం తెలుసుకోవటం ఒక రహస్యం. ఇట్స్ ఎ మిస్టరీ. ఆ మిస్టరీని రివీల్ చేస్తే అది హిస్టరీ అవుతుంది. అవునా? అంటే మన చరిత్ర రహస్యంగా ఉండిపోద్ది చెప్పనంత వరకు. ఆ రహస్యాన్ని ఛేదించేటువంటి ఆ హిస్టరీ, ఉండిపోయినటువంటి మిస్టరీ రివీల్ చేస్తే హిస్టరీ, అది మన అరచేతిలో మన గురించి చెప్పేటువంటి హిస్టరీ కనుక ఇది పామిస్ట్రీ. ఇది పామ్ రివీల్ చేస్తుంది కనుక దిస్ ఇస్ పామిస్ట్రీ. పామిస్ట్రీ హ్యాస్ ఎ లాంగ్వేజ్ విత్ లైన్స్. అయితే ఇది యూనిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఎవరి చేతిలో ఉండేటువంటి గీతలు, రేఖలు, ముద్రలు వారి ఒక్క చేతికే సొంతం. ఇటువంటి ముద్ర మరి ప్రపంచంలో ఎక్కడా కూడా కనిపించదు. ఇప్పుడు కాదు, మనం ఇందాక చెప్పుకున్నాం రామాయణ కాలం నుంచి, అక్కడి నుంచి మనం వ్యక్తుల్ని అందరినీ చూసుకుని వచ్చినా ఈ ముద్ర కలిగిన వాళ్ళు అప్పుడు ఎప్పుడు పుట్టి ఉండరు, ఇక ముందు పుట్టరు. ఎందుకనంటే ఇది కాలంతో ముడిపడి ఉంది. స్ప్లిట్ సెకండ్లో జరుగుతోంది. అంటే ఆ సెకండ్లో జరిగినటువంటి చర్య ఏదైనా మళ్ళీ రిపీట్ కాదు. ఎందుకంటే కాలము ముందుకు వెళ్తూ ఉంటుంది తప్ప వెనక్కి వెళ్ళదు. అందువల్ల దీంట్లో ఏదో ఉంది రహస్యం. మనం తెలుసుకుంటే, మన గురించి మనం తెలుసుకుంటే మన జీవితాన్ని మనం కొంతవరకు మార్చుకోవచ్చు.